తాతయ్య నువ్వెందుకు అక్కడ ఉంటున్నావు? మరి అదే ఇల్లు అది అదేంటది? గవర్నమెంట్ దగ్గర మీరు దీంతో స్కూల్ది. స్కూల్ దగ్గర నువ్వెందుకు ఉంటున్నావు? మన ఇల్లు కాలిపోయింది. ఇల్లు కాలిపోయిందా? వాళ్ళు అక్కడ ఉండండి, ఇల్లు అక్కడ ఉండేది ఊరిల్లు. మరి ఒకటెట్టారు అమ్మెట్టింది, కాలిపోయింది. ఇప్పుడు ఇక్కడ అందాక పెళ్ళి అయిందా మీకు? పెళ్ళి అవ్వడం పిల్లగా చేసి తవ్వడం అన్నీ అయిపోయింది. మరి ఎందుకు? మీ ఆవిడ చనిపోయిందా? ఎలా చనిపోయింది? అది అలా చచ్చిపోయిందంటే ఏడు చెప్తామమ్మా. దానికి మిత్రదేవత వచ్చి ఆ చెట్టు పెట్టి చచ్చిపోయి. ఎక్కడ చెరువులో పడిపోయిందా? పిల్లలు? ఒక అమ్మ ఉన్నది కాదా, ఉన్నది కూతురు ఉందా? ఎక్కడ? ఇదే ఊర్లోనా? ఎక్కడే ఉంది అలా కాదు, వీళ్ళ తర్వాత. మరి కూతురు అక్కడ ఉంటే నువ్వెందుకు ఎలా ఉన్నావు? అక్కడ వద్దు. ఏం తాత? మీకు తెలియదు ఏంటి ఉన్నది? నాకు తెలియదులే, చెప్పు. అక్కడ దాన్ని బతుకుపోద్ది ఒక దానికి నీకు మరి ఉల్లు మరం చెప్పేస్తాను. అంటే మనం ఎడన్నాడు ఆడికి మనకి. మీ అల్లుడు ఏం చేస్తాడు? పనికి అక్కడ హైదరాబాద్లో ఉంటాడు అద్దెతును. మా ఎమ్మున్న అల్లుడును అక్కడ కూలిపోయాను. హై స్కూల్లో కంపెనీ పనిలో ఉన్నారు వాళ్ళు. స్కూల్లో అక్కడ హైదరాబాద్లో ఉన్నారు. ఇక్కడ ఇల్లు ఖాళీ అయినా మరి? మరి ఖాళీ అయిపోయింది, మరి కాలిపోయింది కదా ఇల్లు. మీ కూతురున్న ఇల్లు అది ఉన్నది కదా, ఈ ఇల్లు తర్వాత ఇల్లు. ఆ ఇల్లు బాగానే ఉందా? అక్కడ ఎవరు ఉంటారు? అది అంత ఉందమ్మా, దానికి అది లైన్లో ఉన్నది. నేను ఉన్నన్నాళ్ళు ఉండడం చచ్చినట్టు సావడం. నీకు భోజనం భోజనమా వండుకుంటాను. ఎవరు నీకు బియ్యం ఎక్కడివి? ఇస్తాను, బియ్యం ఇస్తాను. ఎవరు ఇస్తారు? గవర్నమెంట్ ఇస్తాను. ఎన్ని కేజీలు ఇస్తుంది? 35 ఇస్తాను. మరి నీకు పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుంది. సరిపోతుంది నెల అయ్యేసరికి? నెల అయ్యేసరికి సరిపోతుంది. మరి ఒక 10 సెంట్ల టిఫిన్లో 10 రూపాయలు 20 రూపాయలు మేసేస్తున్నాం. వంట అయింది అక్కడ. టిఫిన్ బయట తింటావు, 10 రూపాయలు తింటావా? మరి మధ్యాహ్నం కూర? మధ్యాహ్నం కూర వండుకుని తీయమని అడుగుతుంది. చేస్తారు ఎవరైనా? నువ్వు కూర అయితే వంట చెయ్యవు, అన్న ఒకటే వండుకుంటావు. ఇంకా మరి నీకు ఇంకా ఒక కూతురే, కొడుకులు ఎవరు లేరు? కూతురే చచ్చిపోండు, కొడుకు పుట్టి. ఎంత వయసులో చనిపోయారు? చిన్నప్పుడే చనిపోయాడా? బియ్యం ఇస్తే వండుకుంటావు, వయసు లేవు కదా? వంట చేసుకుంటున్నా. వంట చేసుకుంటావు, సరే అయితే తీసుకురండి. నీకు బట్టలు ఉతుకోవడానికి సబ్బులు లేవు కదా? లేవు. సబ్బులు ఇవి. అలాగే మంచి పని చేసేట. మంచి పని చేశానట. ఫోన్లే తాత, మంచి పని చేశాను. ఇప్పటి వరకు ఎవరు అనలేదు నన్ను. అమ్మో, చేసిన పని మర్చిపోతావా? ఇవా బిస్కెట్లు. బిస్కెట్లా? ఇవి నోటికే పోవు నాకు. ఏ తిన మరి మీరు తినా ఆకలి కంట అవుతుంది. అన్నీ ఉంటాయి, కారం అవన్నీ ఓపెన్ చేసి చూసుకో. షాంపూలు ఉంటాయి, అదే షాంపూ ప్యాకెట్లు అన్నీ ఉంటాయి. పోనీ అమ్మ తల్లి, ఇవన్నీ నీకే. మరి భద్రంగా దాచుకుంటావా? మరి కదా ఇల్లు. రగ్గు అలాగే ఓకేనా? దాచుకో, ఇవన్నీ నీకే. సరే మరి నేను వెళ్తాను అయితే, ఓకేనా?